ఒకరోజు అడవిలో చలికాలం రావడానికి ముందు అన్ని జంతువులు సిద్ధమవుతున్నాయి. కుందేలు ఆహారం సేకరిస్తోంది. జింక ఆకులు తెచ్చుకుంటోంది. కోతి పండ్లు దాచుకుంటోంది. కాని ఒక ఎలుగుబంటి మాత్రం చెట్టు కింద నిద్రపోతూ ఉంది. కుందేలు చెప్పింది, ఎలుగుబంటి, నువ్వు సిద్ధం అవ్వాలి కదా? ఎలుగుబంటి అలసటగా చెప్పింది, ఇంకా చాలా టైం ఉంది. తర్వాత చేస్తాను. రోజులు గడిచాయి. అన్ని జంతువులు తమ పనులు పూర్తి చేసుకున్నాయి. కాని ఎలుగుబంటి ఇంకా ఏమీ చేయలేదు. ఒకరోజు చలికాలం అకస్మాత్తుగా మొదలైంది. చాలా చలి వచ్చింది. ఎలుగుబంటి ఆహారం లేక ఇబ్బంది పడింది. అది సింహరాజు దగ్గరకు వెళ్ళింది. మహారాజా, నాకు చాలా ఆకలి, నేను సిద్ధం కాలేకపోయాను అని చెప్పింది. సింహరాజు మెల్లగా చెప్పాడు, సమయానికి పని చేయకపోతే తర్వాత కష్టాలు వస్తాయి. ఎలుగుబంటి తన తప్పు అర్థం చేసుకుంది. ఇకపై నేను ఆలస్యం చేయను. ముందుగానే పని చేస్తాను అని చెప్పింది. ఇతర జంతువులు దానికి కొంత ఆహారం ఇచ్చాయి. ఎలుగుబంటి సంతోషంగా, కృతజ్ఞతతో జీవించడం ప్రారంభించింది. నీతి: ఆలస్యం చేస్తే అవకాశాలు కోల్పోతాం. బాలకథ స్టోరీస్ కి లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ తో మంచి స్టోరీస్ చెప్పగలను. థ్యాంక్స్.